వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు ఎర్రోల శ్రీనివాస్ గారు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్. సీనన్న, ఇప్పుడు చూసుకున్నట్టయితే 5,000 నోటిఫికేషన్ ఇస్తాం, 19,000 నోటిఫికేషన్ అంటే ఖాళీలు ఉండగా కూడా కేవలం 5,000 వేస్తున్నారు. మా నిరుద్యోగులు పుట్టగొట్టద్దు అని చెప్పేసి రోజు దిల్సుఖ్ నగర్లో కావచ్చు, అశోక్ నగర్లో రోజు అరెస్టులు అవుతున్నటువంటి పరిస్థితి. సో అంటే మనము నీళ్లు, నియామకాలు, నిధులను తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఇప్పటి వరకు నియామకాలు ఇవ్వనటువంటి పరిస్థితి 2.5 సంవత్సరాలు. ఏం చెప్తారు దానికి? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అసలు నోటికొచ్చిందల్లా వాగ్దానం చేసింది. ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళని నమ్మకుంటే రాహుల్ గాంధీని తీసుకొచ్చి, ప్రియాంక గాంధీని తీసుకొచ్చి యువతకు, నిరుద్యోగులకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చిండ్రు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 30 నెలలు అయింది. ఈ 30 నెలల్లో మీరు ఇస్తానన్నటువంటి వాగ్దానం ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ కాదు. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. 2 సంవత్సరంలో ఇప్పటి వరకు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. అసలు మీకు ఉద్యోగాలు, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఉద్యోగాలు రాలే, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు వచ్చినాయి. వీళ్ళందరికీ నిరుద్యోగులైనటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. మరి మా నిరుద్యోగ యువత, మా విద్యార్థులు ఏం పాపం చేసిండ్రు? వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు ఉద్యోగాలు? ఇలా ముఖ్యమంత్రి గారు మన జూన్ 2 తారీఖు కూడా ప్రకటన చేస్తూ నేను 19,500 కానిస్టేబుల్ ఖాళీ ఉన్నాయి, వాటిని కూడా ఇస్తున్నామని చెప్పిండు. ముఖ్యమంత్రి మాటలకు పరిమితం తప్ప చేతలకు పరిమితం లేదు. అసలు చేయడం అనేది లేనేలేదు కాంగ్రెస్ పార్టీ. ఈ 2.5 సంవత్సరాలలో నిరుద్యోగులను భ్రమపెట్టి, మభ్యపెట్టి మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇలా పాపం మా నిరుద్యోగులు యువత అంతా కూడా కానిస్టేబుల్, ఎస్ఐ కోసము, డిఎస్సి కోసం రకరకాల ఉద్యోగాల నోటిఫికేషన్లు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇచ్చింది. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది కదా అని నెలల తరబడి ఇచ్చినటువంటి మీ జాబ్ క్యాలెండర్ పెట్టుకొని పాపం నిరుద్యోగులు లైబ్రరీల పొంట ఇలా చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, విద్యానగర్, వీళ్ళంతా కూడా దిల్సుఖ్ నగర్లలో నిరుద్యోగ యువత అంతా కూడా రోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతా ఉన్నది. ఇలా తీరా చూస్తే 30 నెలల్లో ఒక్క ఉద్యోగం కూడా ఇయ్యలే. మీరు మీ జాబ్ క్యాలెండర్ ఏమైంది? మీ మేనిఫెస్టో ఏమైంది? మీరు ఇస్తామన్నటువంటి జూన్ 2 తారీఖులో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమైనా? ఇవన్నీ కూడా కేవలం నోటి మాటలకే పరిమితమైనవి. ఇలా నిరుద్యోగులు అన్నమా రామచంద్ర కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇలా దిక్కుచేయని పరిస్థితిలో ఉన్నామా అన్నటువంటి భావన నిరుద్యోగులకు వచ్చింది కదా. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆనాడు రాహుల్ గాంధీని తీసుకొచ్చి చిక్కడపల్లి లైబ్రరీ సెంటర్లో ఇలా మీ మాట నమ్మతలేరు అనేసి, మీకు పరపతి లేదనేసి నిరుద్యోగుల పక్షాన నిలబెట్టి ఓట్లు వేయించుకున్నారు. డెఫినెట్గా ఇలా నిరుద్యోగులకు మాట ఇచ్చిన దాని ప్రకారం మీరు ఖచ్చితంగా నిరుద్యోగ యువతకు భరోసాగా మీరు జాబ్ క్యాలెండర్ ప్రకారం మీ క్యాలెండర్ ఏదైతే ఇచ్చిందో ఆ క్యాలెండర్ ప్రకారం నిరుద్యోగులు ఖచ్చితంగా మీరు నోటిఫికేషన్ ఇవ్వాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ఇంకా నిరుద్యోగులు పాపం రోజుల తరబడి ధర్నా చేస్తూ ఉన్నారు, రాస్తారోకలు చేస్తున్నారు. మరి ప్రభుత్వానికి కనీసం కూడా పట్టింపు లేదు, కనీసానికి కూడా అవగాహన లేదు. వీళ్ళని పిలిచి మాట్లాడాలి, అది వీళ్ళకి మాట ఇచ్చినాం కదా అనేటువంటి సోయి లేకపోవడం చాలా బాధాకరం. అంటే చాలా మంది ఇప్పటికీ 4-5 నిరుద్యోగులు కూడా చనిపోయిన ఆత్మహత్యలు చేసుకొని మీ నిర్వాహకం వల్ల. మరి ఇలా కోదండరామ్ ఎటు పోయిండ్రు, అక్లూరు మురళి ఎటు పోయిండ్రు, తిరుమల మల్లన్న ఎటు పోయిండ్రు? వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. మీకు ఉద్యోగాలు వచ్చినాయి, మీ కడుపు నిండింది, మౌనంగా ఉన్నారు. మా నిరుద్యోగుల సంగతి ఏంది? కాబట్టి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే 19,500 ఖాళీగా ఉంటే 5,000 ఇస్తాం, భిక్షమేస్తాను నిరుద్యోగులకు. అడుక్కోవాలా మిమ్మల్ని? మీకు ఓట్లేసి గెలిపించింది, మిమ్మల్ని గెలిపించిందే వాళ్ళు కదా. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, విశ్వాసం అనేది ఉంటే వాళ్ళకు నిరుద్యోగులకు ఫస్ట్ 2 లక్షల ఉద్యోగాలు ఏమే మిమ్మల్ని నమ్మి కదా ఓట్లు వేయించిండ్రు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి మాట్లాడాలి. 5,000 ఇస్తామంటే ఎవరికి ఇస్తాం? కేసీఆర్ గారి నాయకత్వంలో 2.5 సంవత్సరాలలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 30,000 కానిస్టేబుల్ల ఉద్యోగాలు నింపినాం మేము. ఇలా మీరు 30 నెలలు అయింది, 5,000 పోస్టులు ఇస్తామనేసి ఇలా మీరు ఇక చెప్తా ఉన్నారు. అంటే మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయో క్లారిటీ లేదు, ఫైనాన్స్ ఎంత క్లియర్ చేసిందో క్లారిటీ లేదు. అంటే ఇట్లా తెలంగాణ ప్రజలను అన్ని రంగాలలో మోసం చేసిండ్రు. ఇలా నిరుద్యోగులను కూడా జాబులు ఇస్తాం, రేపిస్తాం, మాపిస్తాం అనేసి నిరుద్యోగుల పక్షాన రోజు అబద్ధాలు చెప్పుకుంటూ ఈ ప్రభుత్వం పబ్బం గడుపుతూ ఉన్నది. డెఫినెట్ గా నిరుద్యోగులతోనూ యువతతోనూ పెట్టుకున్నాడు ఎవడు కూడా బాగుపడలే. డెఫినెట్ గా ప్రభుత్వానికి చెంపపెట్టులాగా తలుగుతుంది. ఏదో ఒక రోజు వాళ్ళ కలకల ఉసురు ముడుతుంది.